ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏంటంటారు? ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంట? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా మంచి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే గురువు వృషభ రాశిలో ఉండడం వల్ల అన్నీ కూడా మనకి శుభాలు, ఇంకా వీళ్ళకి అన్ని అనుకూలంగా, వీళ్ళకి అనుకుని జరుగుతాయి. ఎందుకంటే గురువు ఒక్కటే కాకుండా వీళ్ళకి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ శుభాలు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే ఎప్పుడు జరగవు, ఇంకెప్పటికీ అవ్వవు అనుకునేవన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కువగా వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్తులు ఇరికిపోయిన వాళ్ళకి, ఆస్తులు ఎవరో దగ్గర ఉండిపోయిన వాళ్ళ, కోర్టులో ఉండిపోయినా సరే, అదే పెద్దవాళ్ళు వీళ్ళకి ఆస్తి ఇస్తామని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా, అన్నములు ఆస్తి ఇస్తామని ఇబ్బంది పెడుతున్నా, అక్కడ అంటే పుట్టింటి నుంచి వచ్చే ఆస్తి ఏదైతే ఉందో అది ఇబ్బంది పడుతున్నా ఆడవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఇది జరగదు అనుకూలమని జరిగే అవకాశం ఈ మాసంలో ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి ఎన్ని ఫలితాలు ఎంత అనుకూలంగా ఉన్నాయంటే గృహయోగం, వాహన యోగం, సువర్ణ యోగం, రజిత యోగం అంటారండి. ఈ యోగాలన్నీ ఏంటంటే ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కునే, అలంకరణమైన వస్తువులు కొనుక్కునే అవకాశము, ఇంటిలో మనకు కావాల్సినంత వస్తువులు, తర్వాత బంగారము, వెండి, బట్టలు, ఇవి మొత్తం అన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఎప్పుడు కొంటాం ఇవన్నీ అంటే మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కనుక. సో శుభకార్యాలు జరిగే అవకాశంగా కనిపిస్తుంది, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సో వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా సంతానం నుంచి వచ్చే మంచి మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం కానీ, వివాహాలు రావట్లేదంటే వివాహాలు అయ్యే అవకాశం కానీ, ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విషయంలోకి వస్తే వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇంకా ఉద్యోగాల విషయంలో కొత్త ఉద్యోగాలు రావడం, ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం, ప్రమోషన్స్ రావడం, తర్వాత ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉండడము, ఆ ఊర్లో కొంచెం మంచి స్నేహితులు, బంధువుల్లాగా మారడము, ఇవన్నీ కూడా అనుకూలంగా వృషభ రాశి వాళ్ళకి. అంటే స్నేహితులు, బంధువుల్లాగా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేసేటట్టుగా మారే అవకాశం, యోగాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మంచి ఫలితాలు వీళ్ళకి బాగాలేదని చెప్పడానికి ఏం లేవు, అన్నీ బాగున్నాయి. వాహన యోగాలు కూడా ఉన్నాయి. అంటే వాహనాలు కొనే పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు కొనొచ్చే అవకాశం ఉంది, బైక్లు కొనుక్కునే అవకాశం ఉంది, అన్ని వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది. లాభదాయకమైన విషయమే ఈ మాసం అంతా వీళ్ళకి. ఇబ్బంది పడే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నారు? ఆరోగ్య విషయంలో వీళ్ళకైతే ఏ ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మాసంలో ఆరోగ్య విషయంలో తీసుకోవాలి జాగ్రత్తలు. అంటే ఈ సంవత్సరం ఎవరైనా సరే ఆహార నియమాలు పాటించినప్పుడు బయట ఆహారం తినకుండా తక్కువగా ఇంట్లో ఆహారం తీసుకోవడం మంచిది. ఆ తర్వాత పానీయాల విషయం జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. కూల్ డ్రింక్స్ అని చల్లగా, బయట చాలా వేడిగా ఉన్నప్పుడు మన ఒంట్లో చల్లగా వేయాలనుకోకూడదు, అది వృషభ రాశి అసలు వేయకూడదు. సో వీళ్ళకి అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, గొంతు పట్టేయడం, మాట సరిగా రాకపోవడం, సమయానికి పెద్ద మీటింగ్లో అటెండ్ అయ్యి వీళ్ళు చెప్పాల్సిన విషయంలో వీళ్ళు జస్ట్ వాటర్ తాగారు, మాట పట్టేసింది, మాట్లాడలేకపోయారు, ఇలాంటి జరిగే అవకాశం ఉంది. చల్ల నీళ్లు తాగకుండా ఉండడం చాలా అవసరం. అంటే చల్ల నీళ్ళు తాగాలి అనుకుంటే బాగా వేడిగా బయట ఉన్నప్పుడు చల్ల నీళ్ళు ఒంట్లో వేయకూడదు. వీళ్ళు అలా చేయకుండా ఉంటే వీళ్ళకి ఆరోగ్యం అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అయితే అదొక అనారోగ్య సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి స్కిన్ ర్యాషెస్ సంబంధించిన ఇబ్బంది ఉంది కనుక ఈ మాసం అంతా ఏంటంటే శాకాహారాన్ని తీసుకుంటే మంచిది. శాకాహారాన్ని మాత్రమే భుజించడం, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు లేదు. స్కిన్ ర్యాషెస్ లాగా వచ్చి ఏదో జస్ట్ చిన్న దురదలాగా అనిపించి ఒళ్ళంతా అదొక రకంగా పాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త ఉండవలసిన అవసరం ఆరోగ్య విషయంలో. ఇక విదేశీ చదువులు కావచ్చు, విదేశీ వ్యాపారాలు కావచ్చు, ఎలా ఉండబోతుంది? విదేశాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. మంచి మంచి పార్ట్నర్స్ దొరకటము, అసలు విదేశాల్లో అసలు వ్యాపారం అనేది పెడతామా అనుకునే వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. సో మామూలుగా విదేశాల్లో ఉండడమే పెద్ద విషయం కదా వీళ్ళకి. అలాంటిది అక్కడ ఒక వ్యాపారం అనేది పెద్ద పెద్ద సంస్థలు ఏర్పాటు చేయడం, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో పెట్టడం కానీ, తర్వాత పెద్ద గెస్ట్ హౌస్లో పెట్టడం కానీ, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కానీ, వాళ్ళతో అసలు ఎప్పుడైనా కూర్చొని కాఫీ తాగుతామో అనుకునే వాళ్ళతో కూర్చొని డిన్నర్ చేసే అవకాశాలు కానీ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మంచి అవకాశాలు కనిపిస్తాయి. విదేశాల్లో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. అసలు విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం బాగుంది. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బ్రహ్మాండ యోగాలు కనిపిస్తున్నాయి. సో వృషభ రాశి వాళ్ళకి మొత్తం మీద మనకి మంచి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది కాస్తంత ఉంది. సో ఆర్థికంగా కాస్తంత కొంచెం టైంకి డబ్బు రాకపోవడము, కాస్త వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డము, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అవ్వడం అనేది కొంచెం జరుగుతుంది. అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు. ఎందుకంటే శుభకార్యాలు ఉన్నాయి, వివాహం పెట్టుకున్నారు, సో డబ్బులు కావాలి ఖచ్చితంగా, అప్పు చేసేది ఖర్చు పెడతాం, అవన్నీ జరుగుతుంటాయి. అలాంటప్పుడు కొంచెం టెన్షన్ పడుతుంటాం. అలాంటి టెన్షన్స్ తప్ప వేరే టెన్షన్స్ అయితే ఏమి లేవు. ఇంకా ఉద్యోగస్తులు ఏమవుతాయి అంటే కొంచెం బాస్ల దగ్గర కాస్త నెమ్మదిగా మాట్లాడితే సరిపోతుంది. ఎప్పుడు చేసే విషయంలో వర్క్ చేసినా కొంచెం బాసులు మారడం, అంటే వీళ్ళు ప్రమోషన్ తీసుకొని ఒక పోస్ట్కి వెళ్తే
వీళ్ళపైన ఇంకొక అధికారులు వస్తే వాళ్ళ వల్ల వచ్చే కొంచెం ఇబ్బందులు అనేది ఉంది వీళ్ళకి. అధికారులతో కొంత ఇబ్బంది అనేది ఉంది వీళ్ళకి. అది ఎటువంటి ఏదైనా జరగచ్చు కదా, అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ విషయంలో వాయిదా అడిగేస్తే మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో వీళ్ళు వెళ్తే ఇన్వాల్వ్ అయ్యి అధికారులతో కాస్త వాళ్ళకి వీళ్ళకి వాదన పెరిగే అవకాశం ఉంది. సో వాదనకి దూరంగా ఉండడము, వాదించకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం వీళ్ళకి. ఇక రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది మేడం? రాజకీయ వాళ్ళకి అనుకూలమైన ఉంది. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్లు, పోస్టులు అనేది కాకుండా ఇప్పుడు హ్యాపీగా ఒక పదవి ఇచ్చేస్తారు. నువ్వు కష్టపడి ఇంతమంది తెచ్చుకోవట్లేదు, నేను నీకు పదవి ఇస్తాను కష్టపడవు కదా అని చెప్పి హైకమాండ్ నుంచి వాళ్ళకి రావడము, పోస్ట్ రావడం జరుగుతుంది. ఏదో ఒక మంచి గౌరవమైన పోస్ట్లో వెళ్తారు. సినీ ప్రముఖులకి బ్రహ్మాండంగా యోగాలు బాగున్నాయి. సక్సెస్ రాని వాళ్ళకు కూడా పాపం సక్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దాకా ఎప్పుడో సక్సెస్ వచ్చింది కానీ ఇప్పుడు దాకా రాలేదండి, వాళ్ళకు కూడా సక్సెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బాగుంది. శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శత్రువుల నుంచి బాధ కనిపిస్తుందా? శత్రువుల నుంచి శత్రువులు జయిస్తారు వీళ్ళు ఈ మాసంలో. అంటే అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడతారు. దాని శత్రువులు జయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే శత్రువు జయించడం అనేది జరుగుతుంది కనుక, అలాగే శత్రువులు ఎవరో మాకు తెలియట్లేదు అనుకుంటే ఎక్కువ దుర్గామ్మవారు ఆరాధన చేయడం, దుర్గే రక్షిణ నమః అనే మంత్రం చదవడం, ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళి అమ్మవారి దగ్గర జాజి పూలు కానీ మల్లెపూలు కానీ అర్చన చేయడానికి ఇవ్వాలి. అర్చన చేయడానికి విడిపూలు ఉడిస్తే చాలా విశేషం. లేదంటే మాలలు ఇంత చిన్న ముక్క మూర 2 మూరలు కాకుండా ఒక 10 మూరలు అలాగే అమ్మవారికి అలంకరణకి చేయడానికైనా మాలని, లేకపోతే అమ్మవారికి పూలతో అర్చన చేయడానికైనా పూలని అలా ఇస్తూ ఉంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరు లేకుండా నశిస్తుంది. అంటే శత్రువుల్ని సంహరిస్తుందని కాదు, శత్రువులకి వీళ్ళ మీద చెడు ఆలోచన లేకుండా ఆ ఆలోచనని నశింపజేస్తుంది ఆవిడ. అందుకని ఎక్కువ పూజ చేస్తే చాలా విశేషం. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మేడం? దుర్గమ్మవారికి ఎక్కువ మంత్రం చేసుకోవడం, దుర్గమ్మవారి జపం చేసుకోవడం, పూజ చేయడం, అంతకుమించి ఎక్కువ ఏం అక్కర్లేదు వీళ్ళకి. బాగుంది. అంటే బాగాలేని వాళ్ళకి రెమెడీస్ చేసి బాగున్న వాళ్ళకి రెమెడీస్ చేసుకుంటే ఇదేదో వాళ్ళకి అది పనిష్మెంట్ లా ఉంటుంది కదా. సో మాక్సిమం అందరికి బాగుంది కనుక కాస్త బాగుంది అనే దానికి ఎంజాయ్ చేయాలి వాళ్ళు, ఆ రిలీఫ్ని వాళ్ళు పొందాలి హ్యాపీగా. సో అందుకే చేసుకుంటూ ఉంటాం. ఎక్కువ ఏంటంటే ఆహార విషయం జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. రెమెడీస్ కంటే కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే ఆహార విషయంలో జాగ్రత్త పడాల్సిందే. ఆహార విషయం జాగ్రత్త పడకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మసాలాలు ఎక్కువగా నైట్ టైం పార్టీస్కి వాటికి వెళ్లకుండా కొంచెం అవాయిడ్ చేసేసి లైట్ ఆహారం తీసుకోవడం, అంటే సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటారు. లేకపోతే అనారోగ్య సమస్య అనేది పెద్దగా లేదు, కానీ ఒకసారి ఏదైనా డిస్టర్బ్ అయితే అది ఫుడ్ పాయిజన్ లాగా 1 వీక్ 1 మంత్ బెడ్ రెస్ట్ అయిపోతుంది ఇంట్లో. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి, అది విషయం తప్ప మిగతా వీళ్ళకి పరిహారాలు ఇంకేం లేవు. చాలా బాగా వివరించారు మేడం, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.